కైలాష్ గారు అంత సీరియస్గా లెటర్ చదువుతున్నారంటే అది అమర్ పంపిన లెటరేనా? కైలాష్ గారు, కైలాష్ గారు, కాఫీ. హలో మేనేజర్, మనం వర్క్ విషయంలో చీప్ క్వాలిటీ మెటీరియల్ వాడామని R&R కంపెనీ వాళ్ళు మనకి లీగల్ నోటీస్ పంపించారు. మనం ఎప్పుడైనా క్వాలిటీకి తప్ప మనీకి ఇంపార్టెన్స్ ఇవ్వం. మనకి బ్యాడ్ నేమ్ తీసుకురావడానికే వాళ్ళు ఇలా చేస్తున్నారు. వెంటనే మీటింగ్ అరేంజ్ చేయండి, నేను వస్తాను. పూర్తి ఆధారాలతో మనం కూడా వాళ్ళకి లీగల్ నోటీస్ పంపాలి. రాధిక, నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. అలాగేనండి. రాధిక నా ఆరాధ్య దేవత.
ఫోన్లో నీ పేరు చూడగానే నా మనసు పులకరించిపోయింది. నీ మాట వింటే చాలు గుండెల్లో కోటి వీణలు ఒకేసారి మోగుతాయి. చాలా ఆపు. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? రాధిక లవర్ని అనుకుంటున్నాను. ఎప్పటికీ ఆ మనసు నాదే అనుకుంటున్నాను. అమర్, మర్యాదగా చెప్తున్నాను, లాయర్తో విడాకుల నోటీస్ పంపించావు. నేను నీ దగ్గరకు వస్తానన్న ఆలోచనలో మంచిది కాదు. ఈ గేమ్ ఇక్కడితో ఆపేయ్. గేమ్ నువ్వు మొదలు పెట్టావు. ఎలాగైనా నిన్ను సొంతం చేసుకొని ఆ గేమ్ని నేను ఎండ్ చేస్తాను. మన ప్రేమ ఎప్పుడో ఎండ్ అయిపోయింది. ఆల్రెడీ నేను నీకు చెప్పాను కూడా. మా నాన్నకిచ్చిన మాటే నా జీవితం, నా భర్తతోనే నా భవిష్యత్తు. నెరవేరని వాటి కోసం పగటి కలలు కని జీవితాన్ని నాశనం చేసుకోకో. మరొకసారి ఇలాంటి పిచ్చి పనులు చేస్తే నేను అస్సలు ఊరుకోను. అక్క, ఏంటి? అదేనక్క, నైట్కి నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? ఆ విషయాన్ని బెడ్రూమ్లోకి వచ్చి అడగాల? ఇంకొకసారి ఇలా చేస్తే బాగుండదు చెప్తున్నా. రాధిక టెన్షన్ వెనుకున్న కారణం ఏంటో ఎలా తెలుసుకోవాలి? ప్రియా, అత్తయ్య, ఎక్కడికెళ్ళొస్తున్నావు? 2 రోజుల క్రితం నా ఫోన్ ఒకరి దగ్గర మిస్ అయింది అత్తయ్య. ఒక అతని దగ్గర ఉందని తెలిసి వెళ్ళి తెచ్చుకుంటున్నాను. అతనెవరో కొంచెం మంచివాళ్లా ఉన్నాడే. పద్ధతిగా నీ ఫోన్ నీకు తిరిగిచ్చేశాడు. మనిషి మంచోడే అత్తయ్య, కానీ కొంచెం తిక్క శంకరయ్య. బ్యాడ్ టైంలో ఇంకో బ్యాడ్ టైం ఏంటంటే బండిని పోలీసు వాళ్ళు ఆపారు. నేనేమో బండి పేపర్లు, హ్యాండ్ బ్యాగ్ ఇంట్లోనే వదిలేసి వెళ్ళిపోయాను. మరేం చేశావు? ఆ తిక్క శంకరయ్య దగ్గర డబ్బులు అడిగి ఫైన్ కట్టాను. సర్లేమ్మా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. అసలు ఈ గిఫ్ట్ చూసి రాధిక ఎందుకు కంగారు పడుతుందో తెలుసుకుందామంటే ఛాన్సే దొరకడం లేదు. ఎప్పుడైనా రాధిక భాగోతం బయటపడే ఆధారం నాకేదైనా దొరుకుతుందేమో చూడాలి.
నీకు అసలు మేనర్స్ ఉందా? గెట్ అవుట్. ఇక్కడేం చేస్తున్నావు? మా అక్కకి ఎవరో ఇచ్చిన గిఫ్ట్తో నీకేం పని? దాన్నెందుకు ఓపెన్ చేస్తున్నావు? అదేం కాదు, రాధిక అక్క ఉందేమో అని గదిలోకి వచ్చాను. గిఫ్ట్ కింద పడి ఉంటే పైన పెడుతూ ఏంటా అని చూశాను. నీ ఓవర్ యాక్షన్ నా దగ్గర చేయకు. ఇది మా అక్క బావల పర్సనల్ రూమ్. పర్మిషన్ లేకుండా అసలు లోపలికి రాకూడదు అనే కామన్ సెన్స్ లేదా నీకు? నువ్విలా చేసావని అత్తయ్యకి చెప్తే నీ గతేమవుతుందో తెలుసా? ఇంకోసారి ఇలాంటి నాటకాలు ఆడాలని చూస్తే అస్సలు ఊరుకోను. వెళ్ళికి నుంచి. ఇది చాలా ఎక్స్ట్రా చేస్తోంది. రాధిక కంటే ముందు దీని తోక కత్తిరించాలి. దీని కటౌట్ పూర్తిగా తేడాగా ఉంది. దీని మూలంగా మా అక్క జీవితంలో ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాలి. అలాగే పంతులు గారు, ఉంటాను. నాన్న కైలాష్, రాధిక, ఏంటత్తయ్య పిలిచారు? మీ పెళ్ళయి రేపటికి 16 రోజులవుతోంది. పదహారు రోజుల పండగ చెయ్యమని పంతులు గారు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు. నువ్వు కైలాష్ వెళ్ళి నల్లపూసల గొలుసు కొనుక్కురండి. అలాగే అత్తయ్య గారు. 16 రోజుల పండగ చేసి ఇది నల్ల పూసలు వేసుకుంటే వీళ్ళ బంధం ఇంకా బలపడుతుంది. అలా జరగకూడదు. అత్తయ్య, అక్క బావతో కలిసి నేను కూడా వెళ్తాను. భార్యాభర్తలు కలిసి వెళ్తుంటే మధ్యలో నువ్వెందుకు? అలా వెళ్ళకూడదని తెలీదా నీకు? అవును మల్లీశ్వరి, వాళ్లతో నువ్వెందుకు? వాళ్ళిద్దరే వెళ్ళి తీసుకొస్తారు. నాన్న కైలాష్, మీరు బయలుదేరండి. సరేనమ్మా. మల్లీశ్వరి, మా అక్క బావ కలిసి షాపింగ్కి వెళ్తుంటే నీ మొహంలో ఏదో అయిష్టత, కోపం కనిపిస్తున్నాయేంటి? అబే, అలాంటిదేం లేదే. మరెందుకమ్మా నీకంత కోపం? చిన్నప్పటి నుంచి బంధువులు, బంధుత్వాలు తెలియకుండా నన్ను మా అమ్మ నాన్న పెంచారు. అందుకే అందరితో కలిసిపోవాలని, అందరితో కలిసి తిరగాలని అనుకుంటున్నాను. అంతే తప్ప మరో ఉద్దేశం ఏమీ లేదు. వేరే ఏ ఉద్దేశమున్నా నా గురించి తెలుసుగా.
నమస్తే సార్. నమస్తే. తను నా వైఫ్ రాధిక. నమస్తే మేడం. నమస్తే. నక్లెస్ మోడల్స్ చూడాలి. పదండి సార్. మీరు చూస్తూ ఉండండి, నేను మళ్ళీ వస్తాను. కూర్చో రాధిక. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మార్నింగ్. నల్ల పూసలు చూపించండి. సరే మేడం. నమస్తే బాబు. నమస్తే. ఏం కావాలి? నల్ల పూసలు కావాలి. పద బాబు. ఇటు వెళ్ళి బాబు. ఏం కావాలి సార్? నల్ల పూసలు కావాలి. ఇదెలా ఉంది? సూపర్. ఇది ప్యాక్ చేసేయండి. ఎక్స్క్యూజ్ మీ, లేటెస్ట్ డిజైన్స్లో నక్లెస్ ఏమైనా ఉంటే చూపిస్తారా? ఓకే సార్. నక్లెస్ ఎందుకు కైలాష్ గారు? నా గుండెల్లో కొలువై ఉన్న నీకోసమే రాధిక. ఇప్పుడు నాకు నక్లెస్ ఎందుకండి? బంగారం కోసం. ఈ నిలువెత్తు బంగారానికి భర్తగా నేను బంగారం కొనిపెట్టకపోతే ఎలా?